హాయ్ వ్యూవర్స్, నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత సైడ్ బెల్ బటన్ ఆన్లో ఉంచుకోండి. దాన్ని ఆన్లో ఉంచుకోవడం వల్ల మేము వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు వెంటనే తెలుస్తుంది. వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరో నలుగురికి చేరువవుతుంది. ఇప్పుడు ధోతి ప్యాంట్ కటింగ్ చూపించబోతున్నాను. ముందుగా ధోతి ప్యాంట్ కోసం చిన్న పిల్లలకైతే 2 మీటర్ల క్లాత్ పడుతుంది. కొంచెం పెద్దవాళ్ళకైతే 2.5-3 మీటర్ల వరకు క్లాత్, ఎక్కువ పిల్స్ రావడం కోసం 3 మీటర్ల వరకు క్లాత్ తీసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకుంటున్నది చిన్న పిల్లల సైజ్, అందుకోసం 2 మీటర్ల క్లాత్ని తీసుకున్నాను. ముందుగా 2 మీటర్లని ఇలా 2 చివరలు కలిపి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ ఓపెన్స్ ఉన్నాయి కదా, ఈ ఓపెన్ని ఇలా మన వైపుకు వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మడత ఇటువైపుకు ఉండేలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ కట్స్ మన వైపుకు ఉండాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు కొలతలు తీసుకోవాలి. ప్యాంట్ టోటల్ లెంత్ 29 ఇంచులు. 29 ఇంచుల్లో నుండి పైవైపున విడిగా క్లాత్ జాయిన్ చేయడం కోసం 6 ఇంచులు మైనస్ చేసి మిగిలిన 23 ఇంచులను ఈ భాగంలో మార్కింగ్ చేసుకోవాలి. ముందుగా ఖాళీ లూజు 5 ఇంచులు, 1 ఇంచ్ ఖర్చు కలిపి 6 ఇంచులు ఖాళీ లూజు తీసుకోవాలి. ఈ 6 ఇంచులు కూడా 2 వైపులా సమంగా ఉండేలాగా చూసుకుని తీసుకోవాలి, లేదంటే కొంచెం క్రాస్గా వచ్చినట్లుగా వస్తుంది. ముందుగా ఖాళీ లూజ్ని ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు పొడవు ఎంత కావాలి చూసుకోవాలి. పొడవు 23 ఇంచులు పెట్టుకోవాలి. ఎక్స్ట్రా 1 ఇంచ్ క్లాత్ పెట్టుకుంటే ఈ కింద వైపున ఫోల్డింగ్ చేయడానికి పై వైపున ఖర్చు కోసం సరిపోతుంది. ఈ క్లాత్ ఎడ్జ్ దగ్గరికి కరెక్ట్గా కాలి పొడవు సరిపోయింది. ఇప్పుడు కిస్తా కోసం చిన్న పిల్లలకి 13 ఇంచులు సరిపోతుంది. పైవైపున 6 ఇంచులు ఎక్స్ట్రా ఎలాగో ఉన్నది కాబట్టి 6 ఇంచులు పోను, మిగిలిన 7 ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేస్తాం. కిస్తా లూజు పైవైపున కింద వైపున మొత్తం కలిపి 13 ఇంచులు రావాలి. ఇక్కడి నుండి 2 ఇంచుల దగ్గర ఇలా బాక్స్ లాగా గీసుకోవాలి. దీనిని రౌండ్ చేసుకోవాలి. అలాగే క్లాత్కి ఈ చివరన కొంచెం క్రాస్గా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఎక్కువ క్రాస్ అవసరం ఉండదు, కొంచెం క్రాస్ తీస్తే కుట్టేటప్పుడు నీట్గా వస్తుంది. ముందుగా ఈ చివర మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ చేసిన వరకు కట్ చేసుకోవాలి. ఈ రౌండ్ మార్కింగ్ తీసిన విధంగా ఇలా కట్ చేసుకుని మధ్యలో కరెక్ట్గా తెలియడం కోసం ఒక చిన్న టక్స్ పెట్టుకోవాలి. కింద వైపు పార్ట్ని ఈ విధంగా కట్ చేసి ఉంచుకోవాలి. పైవైపున విడిగా పీస్ జాయిన్ చేయడం కోసం ముందుగా మనం తీసుకోవాల్సిన 6 ఇంచులు ప్లస్
పై వైపున బెల్ట్ ఫోల్డింగ్ కోసం ఎక్స్ట్రా 2 ఇంచులు తీసుకోవాలి. మొత్తం 8 ఇంచుల పొడవు తీసుకోవాలి. అలాగే నడుము లూజు 24 ఇంచులు. 24 డబుల్ ఫోల్డింగ్ మీద ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద 24ని 12 ఇంచులు ఎక్స్ట్రా ఒక 3 ఇంచులు 3.5 ఇంచు వరకు పొడవు పెట్టుకుంటే, ఈ పొడవు కొంచెం ఎక్కువ పెట్టుకున్నా నడుము లూజ్ ఎక్కువగా వస్తుంది. దీనివల్ల ప్రాబ్లం ఏమీ ఉండదు. ఒక 2, 3 ఇంచులు 4 ఇంచుల వరకు కూడా ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ పొడవు కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ తగ్గితే ఎక్స్ట్రా చిన్న పీస్ జాయింట్ చేసుకోవచ్చు. పొడవు ఇక్కడ 8 ఇంచులు. దీనిని మధ్యలో జాయిన్ చేయడానికి గుర్తుగా ఉండడం కోసం చిన్న టక్స్లు పెట్టుకోవాలి. అలాగే మధ్యలో ఫోల్డింగ్ దగ్గర కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇలా 2 పీసులు కట్ చేసుకున్న తర్వాత పైవైపున 4 ఫోల్డింగ్స్, అలాగే ఈ ప్యాంట్ క్లాత్ 4 ఫోల్డింగ్స్. ఈ ఫోల్డింగ్ ఒక్కొక్క ఫోల్డింగ్ వచ్చి ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటే, ఫ్రిల్స్ కొంచెం పెద్దగా పెట్టుకోవాలి. అప్పుడు ధోతి ఇలా కుచ్చిళ్ళలాగా వస్తుంది. ఈ ఒక ఫోల్డింగ్ వచ్చి ఈ వెడల్పుకి సరిపోయేలాగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇదే క్లాత్ని ఇలా ఓపెన్ చేస్తే స్టార్టింగ్ కిస్తా, ఈ కిస్తా దగ్గర నుండి ఇలా ఈ మధ్యలో టక్స్కి సమంగా ఉండేలాగా చూసుకొని ఆ తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇక్కడ వరకు ఇలా ముందుకు పెట్టాం కదా, ఆ తర్వాత ఇలా వెనక వైపునకు ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ లెంత్ ఈ చివరికి ఇలా ఉండేలాగా కుర్చీలు పెట్టుకుంటే ఈ ధోతి ఇలా రౌండ్గా మొత్తం అంతా నీట్గా వస్తుంది. ఈ విధంగా కుట్టుకోవాలి. పైవైపు జాయింట్ చేయాల్సిన పీస్ ప్యాంట్ కోసం కట్ చేసుకున్న పీస్. ప్యాంట్ కట్ చేయడం అయిపోయింది. చూసారు కదా వ్యూవర్స్, వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరో 4గురికి చేరువవుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.